రోడ్లు వచ్చేసినాయి. ఒకప్పుడు ఈ 6 లైన్లో ఇప్పుడు వెళ్ళే వాహనాలన్నీ ఒక లైన్లోనే వెళ్ళేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాటిని విశాలపరిచారు. కానీ బైబిల్లో దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నాడు వైడ్ గేట్ అన్నాడు. అంటే వెడల్పు గేట్ అంట. ఏం గేట్ అంటది? వెడల్పు గేటు. దాన్ని ఏమన్నా స్ట్రైట్ గేట్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో చూసా. స్ట్రైట్ గేట్ అంటే నేరుగా వెళ్ళే ముఖద్వారము. దీన్ని ఏమన్నా అంటే యేసుప్రభు సూది బెజ్జం అన్నాడు ఒక చోట. సూది బెజ్జం. ఏం బెజ్జం అన్నాడు? సూది బెజ్జంలో అంటే బెజ్జంలోంచి నువ్వు నేను వెళ్ళాలంట అవతలకి. అంటే పరలోక ద్వారం అంత ఇరుకుగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, పుండుగా ఉంటుంది, బాధగా ఉంటుంది. సుఖంగా మాత్రం ఎన్నడూ ఉండదు. కనుక 2 త్రోవలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి వైడ్ గేట్ అంటే విశాల మార్గము. ఈ విశాల మార్గములో వెళ్ళేవాడు పాపమును హృదయంలో ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. లోకమును హృదయంలో ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. లోకేచ్ఛలు హృదయంలో ఉంచుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు. విశాలంగా ఉంటుంది కాబట్టి వాడు అల్లిబిల్లి తిరుగుతూ ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ మార్గము చివరికి నాశనానికి నడిపించుద్దంట. ఇది నాశన మార్గము. మరి ఒకటి స్ట్రైట్ వే, ఇరుకు త్రోవ, ఇరుకు మార్గము. ఈ మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే తన హృదయంలో ఉన్న పాపములన్నిటినీ తీసివేసుకుంటాడు. వాటిని యేసు రక్తంలో కడుక్కుంటాడు. అవి తన హృదయంలోకి మరలా రాకుండా పరీక్ష చేసుకుంటూ ఉంటాడు. ఒకవేళ హృదయంలోకి మరలా వచ్చినా వాటిని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉంటాడు. ఈ మార్గంలో జీవముంది. ఈ మార్గంలో వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే జీవములోనికి ప్రవేశిస్తాడు. జీవములోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ మార్గము జీవానికి తీసుకొని వెళ్ళిపోద్ది, అంటే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోద్ది. విశాల మార్గం ఏం చేస్తుందంటే నాశనానికి, నరకానికి పిల్లలు ఈ దినాల్లో ఇరుకు మార్గంలోకి ఎవరు రావట్లా. నేను చెప్పే వాక్యం విన్న వాళ్ళు చాలామంది నొచ్చుకుంటూ ఉంటారు. మా దగ్గరికి సమాచారం కూడా వస్తుంది. ఏంటండి ఆయన ఇట్లా చెప్తాడు, ఇలా చెప్తాడు ఏంటండి ఆయన? ఇరుకు మార్గం అంతే. మరి ఇరుకు మార్గంలో అలాంటి మాటలే ఉంటాయి. కనుక కొద్దిమంది మాకు చెప్తున్నారు, ఆయన మాటలు మాకు నచ్చట్లేదండి, ప్రసంగాలు మాకు బాగలేదు, కష్టంగా ఉంటున్నాయి. పిల్లరా, కష్టంగా గుర్తుపెట్టుకోండి ఒక మాట. వాక్యము నీకు కష్టంగా అనిపించిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడినితో మాట్లాడుతున్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. వాక్యము నీకు గుచ్చినట్లుగా కొన్నిసారి గుండె పిండేసినట్లుగా అనిపించుద్ది, అబ్బా అనిపించుద్ది. అలా అనిపిస్తుందంటే దేవుడు నీతో నేరుగా సంప్రదిస్తున్నాడని అర్థము. అది నువ్వు గ్రహించుకొని ఆలోచించుకొని వివేచించుకుంటే నీ వెంటనే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చేస్తుంది. నా మీదకి అలాగే వచ్చింది. ఎప్పుడైతే వాక్యం సూటిగా హృదయం దూచుకొని వెళ్ళి గుచ్చుకుంటుందో వెంటనే లోబడిపోయినప్పుడు దేవుని ఆత్మ నన్ను దర్శించి నాతో మాట్లాడింది. కనుక ఈ విశాల మార్గంలోకి వెళ్ళిన వారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. ఒకడు బిలాము, రెండవ వాడు అబ్షాలోము, కయీను, ఆకాను, అననీయ, సప్పిరాలు వంటి వారు విశాల మార్గము ద్వారా ప్రయాణం చేశారు. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళిన వారు 1, 2, 3 పేర్లు ఏంటంటే అబ్రహాము. నిన్న ఆదివారం మనం చెప్పుకున్నాం. అబ్రహాము భార్యను 2 రాజులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇరుకు మార్గం, సహించుకున్నాడు. ఆ తర్వాత నోవహు మాటలు ఎవరు వినలా. వెర్రివాడు, పిచ్చివాడు, తిక్కలోడన్నారు నోవహుని. ఇరుకు మార్గము అయినా 120 సంవత్సరాలు ప్రభువును వెంబడించాడు. అలాగే బక్స సింగ్, సుందర్ సింగ్, డానియల్ గారు వంటి వారు, ఆగస్టీను, మార్టిన్ లూథర్ వంటి వారు ఎన్నో శ్రమలు పడి దేవుని రాజ్యాన్ని కట్టారు.
ఇరుకు మార్గము నీకు తేలిగ్గా రాత్సమో గుర్తుపెట్టుకో. నువ్వు లేవగానే నీకు పౌడర్ రాసి తలదువి నీ భర్త ప్రార్థన పంపించడు, లేకపోతే నీ తల్లి తండ్రి ప్రార్థన పంపించడు. నువ్వు పోరాడాలి. నువ్వు పోరాడి వస్తున్నావంటే ఇరుకు మార్గంలో ఉన్నావని అర్థం, దేవుని మార్గంలో ఉన్నావని అర్థం. స్వేచ్ఛగా ఉన్నవారు ఇరుకు మార్గంలోకి రాలేరు. వారు నాశనపు మార్గము ద్వారా ప్రయాణం చేసి తుదకు వారి జీవితాన్ని ముగిస్తారు. అయితే ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే, దేవుని ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాస. దేవుని ఊరికి పోయే త్రోవలో అంటే కష్టపడాలి, ప్రభు మార్గముల వెంట ప్రయాణం చేయాలి. ఆదివారం ఒక్క దినంతో నువ్వు ముగించుకోవటం కుదరదు. పలుమార్లు దేవుని సేవకుల మాటలు చొప్పున, దేవుని మాట చొప్పున ఇంట్లో విషయాలన్నిటినీ సముదాయించుకుంటూ దేవుని వైపు నడుస్తూ ఉండాలి. ఇరుకు మార్గము కనుక ఈ రాత్రి ఆలోచన చేయి. వారు ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు. నువ్వే ఊరు వెళ్ళాలని ఎంచుకుంటున్నావు. అందుకే ఒక పాట ఏముందంటే, ఎక్కడికోయి యాత్ర పోయేది, ఎక్కడికోయి యాత్ర పోయేది, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు మరచెదావు, నీ వచ్చిన దారినే వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి. రేయింబవళ్ళలోన వెళ్ళేటి త్రోవలోన, రేయింబవళ్ళలోన వెళ్ళేటి త్రోవలోన యేసయ్య నేల మరతువు, అయ్యయ్యో క్షణంబుల లోకం విడుతువు. నువ్వు ఈ లోకం విడిచిపెట్టగానే కాలు యేసయ్య ఊరిలో పెట్టాలి, దేవుని ఊరిలో పెట్టాలి. అలాగా ఈ లోకంలో ఉండగానే నీ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి, మన జీవితాలు సిద్ధం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కనుక ఈ రాత్రి మనం చూడాల్సింది ఏంటంటే, అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. నువ్వు వెళ్ళు త్రోవ, నీ ఊరికి పోవు త్రోవను మర్చిపోతున్నావు. ఏ